మహిమ కలుగును గాక. ఈ 2026 సంవత్సరం ఆగస్టు 10వ తారీఖు బ్లాక్ డే సందర్భంగా ఈరోజు మనం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఉన్నాం. మనం అందరికీ తెలిసిందే. మరి 1950 సంవత్సరంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిన తర్వాత అది రద్దయిందా లేదా అని మనం ఒకసారి ఆలోచన చేస్తే 1956 సంవత్సరంలో సిక్కులందరూ కూడా ఇదే విధంగా వారి యొక్క మనోభావాలు తెలియజేసి మాకు ఆ యొక్క జీవో మాకు వద్దు అన్నప్పుడు వాళ్ళు రద్దు చేశారు. మళ్ళీ 1900 అందరూ కలిసి వాళ్ళు ఏకదాటిగా రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేసినప్పుడు ఆ యొక్క సమస్య నుండి వాళ్ళకి కూడా విడుదల కలిగించారు. ఏం దౌర్భాగ్యం తెలియదు కానీ దళిత క్రైస్తవులకి లేదా దళితులకి ముస్లింస్ మాత్రం నేటి వరకు కూడా ఆ జీవో నుండి మనకు ముక్తి కలిగించలేదు. అంటే మన భారతదేశంలో పుట్టలేదా, మన భారతీయులు కాదా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మనకు వర్తించాలంటే ఆనాడు మనం వీధి చివరిని ఊరి చివరిని పెట్టారు. ఈ రోజు ఊర్లో ఉన్నప్పటికీ కూడా మనకి కల్పించబడినటువంటి రాజ్యాంగ హక్కుల్ని మనకి దక్కకుండా చేయడానికి రాజకీయ పార్టీలన్నీ కలిసి మనల్ని ఉపయోగించుకుంటున్నాయి, మన మీద వాళ్ళ యొక్క అధికారాలు చూపిస్తున్నాయి. కాబట్టి ఈ రోజు ఇది ఒక్కరి సమస్య కాదు, మనం అందరం కలిసి మరి వాళ్ళిద్దరికి సిక్కులకి బుద్ధిస్టులకి ఈ రాజ్యాంగం కల్పించేటువంటి హక్కులు కల్పిస్తూ 1950వ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నుంచి విడుదల కలిగించే రీతిగానే కూడా ఈనాడు ముస్లింస్ కి దళితులకు కూడా ఆ భావం లేదా ఆ యొక్క రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులు కల్పించాలని మనమందరం చేస్తున్నటువంటి పోరాటం పార్లమెంట్ కు వెళ్ళాలి, జీవో రావాలి, మన జాతి భవిష్యత్ పిల్లలకు కూడా ఒక గొప్ప మార్గదర్శకంగా మన ఉద్యమం నిలబడాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ ఉద్యమం ఇక్కడితో ఆగిపోకూడదు. ఇది ప్రారంభం మాత్రమే. రానున్న దినాల్లో బ్లాక్ డే సందర్భంగా మనం మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో మనం చేరుకున్నాం. ఇది ఒక ఆర్గనైజేషన్ స్వరం కాదు, ఇది యావత్ దళిత క్రైస్తవుల యొక్క ఆప్తనాదం. ఇది ఒకప్పుడు సనాతన ధర్మం అంటూ దళితులకు విలువలేని స్థితి, మూతికి ముంత కట్టారు, మరి వెనకాల చీపురు కట్టి అనుభవించిన పరిస్థితులు నేటికి కూడా మారలేదు అనడానికి ఇది ప్రత్యక్షంగా మనం సాక్ష్యాన్ని చూస్తా ఉన్నాం. నేటి రాజకీయ వ్యవస్థలు నేటి అధికారులైన వారు దళితులను అణిచివేస్తున్న పరిస్థితి. దేశంలో మనకున్న ప్రస్తుతం ఎలా ఉందంటే దళితులకు విలువ లేదు, క్రైస్తవ్యానికి స్థలం లేదు అన్నట్టే ఉంది. ఈరోజు దళిత క్రైస్తవులు ఈరోజు అనుభవిస్తున్న పరిస్థితులు సుమారు 76 సంవత్సరాలుగా అనుభవిస్తున్న ఈ పరిస్థితులకు సమాధానం లేని పరిస్థితి అయిపోయింది. కనుక మనమందరం ఐక్యముగా ఈ పోరాటాన్ని సాగించవలసిన సమయం వచ్చింది. ఒకప్పుడు సిక్కులు సాధించుకున్నారు, బౌద్ధులు సాధించుకున్నారు, ఈరోజు దళితులంగా మనము సాధించుకోలేని పరిస్థితి. ఎందువల్ల అంటే ఐక్యత లేని పరిస్థితి. కనుక ఈ సమయం వచ్చింది మనకి, దీన్ని సాధించుకోవాల్సిన పరిస్థితి మనందరి మీద ఉంది. ప్రతి దళిత క్రైస్తవ స్వరం వినబడాలి, ప్రతి దళితుడు లేచి ముందుకు రావాలి, ప్రతి క్రైస్తవుడు కూడా ముందుకు రావాలి, ప్రతి ముస్లిం స్వరాన్ని ఎత్తాలి. ప్రభుత్వాలు మారాలి, అధికారుల యొక్క వారి యొక్క ఆగడాలు మారాలి. ఈ దినం జరుగుతున్న ఈ పరిస్థితులన్నిటికీ సమాధానం దొరకాలంటే మనలో ఒక ఐక్యత అనేది రావాలని తెలియజేస్తా ఉన్నాను. ఈ 2026 సంవత్సరపు ఈ బ్లాక్ డే సందర్భంగా యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి దళితుల యొక్క స్వరం ప్రభుత్వాలకు చేరాలి. ప్రభుత్వాలలో మనకు చెందవలసిన ప్రతి ఒక్క హక్కులను మనం సంపాదించుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిస్తూ క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ క్రైస్తవ హక్కుల పరిరక్షణ దళం తరఫున తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. నా పేరు స్వరూప్ కుమార్, రాజమండ్రి ఏపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. అయితే ఈరోజు మరి మేము జంతర్ మంతర్ దగ్గరికి వచ్చాం. మరి క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి అన్యాయం కోసం, అలాగే కొన్ని డిమాండ్స్ వరకు వచ్చి అక్కడ జంతర్ మంతర్ దగ్గర కొంచెం మాట్లాడి ఇక మళ్ళీ ఇక్కడ వైఎంసీ దగ్గరికి వచ్చాం. ఇక్కడ కూడా ప్రెస్ మీట్ జరుగుతుంది. ఆ ప్రెస్ మీట్లో జాయిన్ అవ్వాము మేము. చాలా మంది సోదరులు వస్తూ ఉన్నారు. ఏదేమైనా మరి దేవుని యొక్క ప్రణాళికను బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి ఈ యొక్క సిఆర్పిఎఫ్ దళం మరి అనేక చోట్లకి వెళ్తూ అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. ఇంకా కూడా దీన్ని ఉధృతం చేస్తూ అనేక పరిసర ప్రాంతాలు తిరిగి
ఈ సేవా కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని ఆశపడుతూ కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి. జై భీమ్. మరి మేము ఆంధ్ర నుంచి ఏపీ సిఆర్పిఎఫ్ మెంబర్గా ఇక్కడికి అంతర్గతంగా రావడం జరిగింది. ఇక్కడ మరి దళితుల గురించి, అలాగే దళిత క్రైస్తవుల గురించి జరుగుతున్న దాడుల గురించి, అలాగే మరి 1950 అమెండ్మెంట్ జాన్ గురించి వాటిని మరి అమలు చేయకుండా ఆపాలని డిమాండ్ చేయడానికి మరి మేము ఇక్కడికి దాంట్లో పాల్గొనడానికి వచ్చినాం. మరి ఇక్కడ చాలా ఘనంగా మరి జరిగింది. ఆంధ్ర నుంచి మరి అలాగే తెలంగాణ నుంచి కూడా నాయకులు వచ్చారు, అలాగే ఎమ్మెల్యేస్, ఎంపీస్, మరి పెద్ద పెద్ద నాయకులందరూ మరి వారు భరోసా ఇచ్చారు. మరి వారిని బట్టి మేము కూడా మరి ముందుకు వెళ్ళాలని, ఈ యొక్క దళిత క్రిస్టియన్ల మీద జరుగుతున్న దాడుల విషయంలోనేవి, కేసుల విషయంలోనేవి, ప్రతిదాన్ని విషయంలో మరి మేము ముందుకు వెళ్ళి వాటిని ఖండించి మరి దళిత క్రైస్తవులకు న్యాయం జరిగేలాగా మేము పోరాడాలని, ముందుకు వెళ్ళాలని మేము ఆశపడుతున్నాం. మరి ఈ దినం చాలా అవకాశం ఇచ్చిన మా పాల్ ప్రసాద్ గారికి, అలాగే మరి మా తోటి మరి లీడర్స్ లాజరస్ గారికి, అందరికీ మా సిఆర్పిఎఫ్ తరఫున మా వందనాలు చెల్లిస్తున్నాం. సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు. దళిత క్రైస్తవులపై జరుగుతున్న దాడుల విషయమై జంతర్ మంతర్కి ఈ రోజుని వచ్చి ఇక్కడ అందరితో ముచ్చటించి అది సాల్వ్ చేయటానికి సాధ్యమంత ప్రయత్నం చేస్తాను అందరూ అభయం ఇచ్చినారు. కాబట్టి ఇది తుది వరకు నెరవేర్చుకునే దానికి పోరాడాలని నేను నిర్ణయించుకున్నాను, నా టీం అంతా నిర్ణయించుకున్నాం. కాబట్టి సిఆర్పిఎఫ్ తరఫున ఈస్ట్ గోదావరి నుంచి, రాజమండ్రి నుంచి రావడం జరిగింది. నేషనల్ టీమ్గా మేమందరం రాయటం జరిగింది, పాల్ ప్రసాద్ గారు జరిగింది. ఈ కార్యక్రమం లాస్ట్ వరకు, తుది వరకు పోరాడి మనకు రావాల్సిన హక్కుల విషయంలో పోరాడి సంపాదించుకుంటూ మా స్వతసిద్ధంగా కృషి చేసి ప్రయత్నం చేస్తానని మనం చేస్తున్నాం. క్రైస్తవ హక్కులు పరిరక్షణ దళం నేషనల్ జనరల్ సెక్రటరీ లాజరస్ అయినటువంటి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాం. మేము ప్రస్తుతం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహించి YMCAలో ఒక కాన్ఫరెన్స్ హాల్లో ప్రెస్ మీట్ లో మేము అందరూ ఉన్నాం. ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ పాల్ ప్రసాద్ గారు, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వేణు బాబు గారు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ స్వరూప్ గారు, అదేవిధంగా స్టేట్ నాయకులు వివేక్ గారు, మేమందరం కూడా ప్రెస్ మీట్ లో మేము పాల్గొంటున్నాం. మా యొక్క ముఖ్య డిమాండ్ ఏంటి అంటే 1950 సంవత్సరంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఆ యొక్క అమెండ్మెంట్ ను రద్దు చేయాలనేటువంటి దాని మీద మొదటి డిమాండ్. రెండవది, క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులను అరికట్టాలి, సంఘాల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద కూడా రక్షణ కల్పించి క్రైస్తవ సమాజాన్ని కాపాడాలి అనేటువంటిది మా ముఖ్యమైనటువంటి డిమాండ్. ఈరోజు జంతర్ మంతర్ వద్ద సుమారు కొన్ని వందల మందితో మరి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి నాయకుల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించి ఉన్నాం. అది పార్లమెంట్ వరకు చేరిందని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే 1950లో వచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1956లో ఒకసారి అమెండ్మెంట్ చేసి సిక్కులకు దాని నుంచి విముక్తినిచ్చారు. 1990లో బౌద్ధులకు దాని నుంచి విముక్తి కలిగించారు. కానీ దళితులు మరి ఏం చేశారో తెలియదు. కానీ మేము చేసినటువంటి అన్యాయం ఏంటో మాకే అర్థం అవట్లేదు. దళితులకు మాత్రం భయంకరమైనటువంటి ఈ జీవో ద్వారా మా హక్కులు మేము కోల్పోతున్నాం. కనుక వారికి ఎలాగైతే దాంట్లో నుండి మా విడుదల ఇచ్చారో అలాగే ఈ అమెండ్మెంట్ పూర్తిగా రద్దు చేసి దళితులందరికీ కూడా ఎస్సీ హోదా కల్పిస్తారని, దాని కొరకు సిఆర్పిఎఫ్ నిత్యము పోరాటం చేస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగపు హక్కులను కాపాడుకునేంత చివరి వరకు కూడా మేమందరం కూడా నేషనల్ వైడ్ నాయకులు, స్టేట్ నాయకులు, ఆయా రాష్ట్రాల ఇన్ఛార్జీలు, దీంట్లో సభ్యులందరూ కూడా పోరాటం చేసి ఈ యొక్క హక్కులు కాపాడుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. సిఆర్పి ఫోర్స్ ఇండియా క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ క్రైస్తవ హక్కులు పరిరక్షణ దళం ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ పాల్ ప్రసాద్ గుడివాడ. ఈరోజు 2026వ సంవత్సరంలో ఆగస్టు నెల 10వ తారీఖు మనం న్యూఢిల్లీలో, దేశపు రాజధాని అయిన న్యూఢిల్లీలో ఇప్పటి వరకు ఉదయకాలం 10 గంటల నుంచి 1 గంట వరకు అక్కడ జంతర్ మంతర్ దగ్గర ఒక ధర్నాను, ఒక ర్యాలీని నిర్వర్తించి అక్కడ దళిత క్రైస్తవులు అనుభవిస్తున్న నేటి పరిస్థితులను అక్కడ వివరించి అనేక మంది ప్రముఖులైన వారందరి యొక్క సమక్షంలో ఆ కార్యక్రమాన్ని ఘనంగా జరగడానికి, ఆ తర్వాత అక్కడ ముగించుకుని మరలా మేము న్యూఢిల్లీలో YMCA అనే
ఈ హాల్లోకి మేము వచ్చాం. ఇక్కడ మనకి ప్రెస్ మీట్ జరగబోతా ఉంది. ముందుగా మేము మీతో కలిసి మాట్లాడడానికి సిఆర్పి ఫోర్స్ ఇండియా ఇప్పటికే 12 రాష్ట్రాల్లో టీంలు ఏర్పాటు చేసింది. రాబో కాలంలో క్రైస్తవ సమాజానికి జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని ఖండిస్తూ దళిత క్రైస్తవులు అనుభవిస్తున్న నేటి పరిస్థితులన్నిటికీ కూడా గొప్ప విడుదల రావడానికై అహర్నిశలు మరి పాటు పడడానికే ముందుకు సిద్ధంగా ఉంది. త్వరలోనే ఢిల్లీలో కూడా ఒక ఆఫీస్ని ఏర్పాటు చేయాలని కూడా ఇప్పుడే మేము మాట్లాడుకోవడం జరిగింది. క్రైస్తవ సమాజానికి గొప్ప మేలును మరి సిఆర్పి ఫోర్స్ ద్వారా అందించబోతున్నామని చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాం. ఈ దినమందు ఈ కార్యక్రమంలో ఏకీభించిన సిఆర్పి ఫోర్స్ ఇండియా నేషనల్ సెక్రటరీగా రెవరెండ్ లాజరస్ గారు మనతో ఉన్నారు. అలాగనే నేషనల్ ఎగ్జిక్యూటివ్ గా వేణుబాబు గారు, రిటైర్డ్ ఎస్ఐ గారు మనతో ఉన్నారు. అలాగనే ఏపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా స్వరూప్ గారు మనతో ఉన్నారు. అలాగే ఏపీ స్టేట్ లీడర్ గా మనతో వివేక్ గారు ఉన్నారు. ఇలాగే ఇంత మాత్రమే కాకుండా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నుంచి సిఆర్పిఎఫ్ టీం సుమారు 20 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మరియు వారందరికీ వచ్చారు. వారందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈ రోజు ఆయా ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఆయా జిల్లాల్లో మరి ఇలాంటి కార్యక్రమాలు సిఆర్పిఎఫ్ మెంబర్స్, సిఆర్పిఎఫ్ లీడర్స్, స్టేట్ లీడర్స్, నేషనల్ లీడర్స్ అందరూ కూడా ఆయా ప్రాంతాల్లో కార్యక్రమాలు జరిగిస్తున్నారు. వారికి కూడా మరి వందనాలు తెలియజేస్తున్నాం. ఇలాగున సిఆర్పి ఫోర్స్ ఇండియా ముందుకు వెళ్ళడానికి రానున్న దినాలు అనేకమైన సిద్ధపడతా ఉన్నాం. అస్సాం ఎమ్మెల్యేలను ఇద్దరిని కలవడం జరిగింది. వారి ద్వారా అస్సాంలో కూడా ఒక మంచి టీంని ఏర్పాటు చేయాలని ఇప్పుడే మేము మాట్లాడుకోవడం జరిగింది. ఇలాగున అనేక రాష్ట్రాల్లో సిఆర్పి ఫోర్స్ ఇండియా గురించి ముందుకు తీసుకువెళ్తూ అద్భుతమైన స్థితి. ఒక సిఆర్పిఎఫ్ అంటే సిఆర్పిఎఫ్ అని పేరు ఆ పదం ఉచ్చరించినప్పుడు క్రైస్తవ హృదయాలకు ఒక ధైర్యాన్ని పుట్టించాలన్నది మా ఉద్దేశం. కనుక ఈ సమయంలో లేదు రాజమండ్రిలో ప్రయాణం, రాజమండ్రికి ఎంటర్ అవుతా ఉన్నాం. ప్లాట్ఫామ్